ఆ తిన్నడు ఆ కన్నప్ప ఏమీ తెలియదు. కానీ శివలింగాన్ని చూసి అది లింగం అని విడిపోయేవాడు కాదు, అది శివుడే, అది భావన. అది చూస్తాడు శివుడు. ఏదో లింగం అని వెళ్ళిపోతున్నాడా, కాదు శివుడని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాడా, అక్కడికి వెళ్ళి నువ్వు అనవసరపు మాటలు మాట్లాడకుండా ఉంటే అదే గౌరవం. అది శివుడైనప్పుడు నీ పాండిత్యం అక్కడ ప్రదర్శించుకో. నువ్వు మౌనంగా ఉంటే చాలు, వచ్చిన వాడిని మౌనంగా ఉండనిస్తే చాలు, నువ్వు ఎక్కువ అక్కడ మాట్లాడకూడదు. అది మర్యాద. శివుడు అక్కడ కూర్చుంటే నువ్వెందుకు మాట్లాడడం? కాబట్టి శివుడే కూర్చున్నాడన్న భావనతో ఎవరు నిలబడ్డాడో వాడిని అనుగ్రహిస్తాడు. అశుతోషుడు ఆయన్ని చూశాడు కన్నప్ప. ఒకనాడు ఎందుకో తిరుగుతున్నాడు, ఆకలేసిందో మృగాన్ని వేటాడాడు, దాని శరీరాన్ని చీల్చాడు, కాల్చాడు. అక్కడక్కడ మాంసం ముక్కలు కొరికి చూశాడు. ఒక చోట మాంసం మంచి కమ్మగా రుచిగా అనిపించింది. అమ్మ, శివుడికి పెట్టాలరా, వెళ్ళి తిన్నాడో తినలేదో అలా కూర్చుంటాడు గుళ్ళో అని బయలుదేరాడు. ఓ ఆలోచన వచ్చింది. ఈ శివుడికి అలవాటు ఉంది, స్నానం చేస్తే కానీ తిండో వచ్చిన బాధ. స్నానం చేయించాలి ఆయనకి. ఎలా? ఆయనకి అభిషేక మంత్రాలు ఏం రావు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ అవన్నీ ఆయన చెప్పలేడు. అందుకని ఆయన ఏం చేశాడంటే పట్టుకెళ్ళి నీళ్లు పోసేస్తాను. ఎలా? ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం మొక్కుంది. ఎలా పట్టుకెళ్లాలని ఆలోచించాడు. సువర్ణముఖరి నది దగ్గరికి వచ్చాడు. నోటి నిండా నీటిని పట్టుకున్నాడు. గుటక పడిపోతుంది, కానీ గుటక పడకుండా నోట్లో పట్టుకున్నాడు. పట్టుకుని గబగబ గబగబా గుడి దగ్గరికి వస్తున్నాడు. దానికి సువర్ణముఖరి అని పేరు ఎందుకు వచ్చింది? సువర్ణం అంటే బంగారం. బంగారానికి 2 లక్షణాలు ఉంటాయి భగవంతుడిలాగే. అందులో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి ప్రమాదం తీసుకొస్తుంది. బంగారం ఎక్కువ ఉందనుకోండి, పీక కూడా తీసేస్తాడు. అది కలిపురుషుడికి స్థానం. బంగారము పాపము చేయిస్తుంది, బంగారము గొప్ప అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకే సువర్ణలింగాయ నమః, బంగారు లింగాన్ని పూజించడం అంత గొప్ప. అలాగే సువర్ణాన్ని దానం చేస్తే అసలు ఇంకా దేవతలు మహాప్రీతి చెందుతారు. ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఎవరికి దానం ఇవ్వడం వల్ల ఎక్కువ సంతృష్టి పొందుతారు అంటే గురువుకి దానం ఇవ్వడం వల్ల. అయితే ఇక్కడ చమత్కారం ఉంది. గురువు గారంటే నిజానికి అసలు బంగారమునందు వ్యామోహం ఉండదు ఆయనకి. ఆయన పుచ్చుకోడు. ఎందుకో తెలుసా? ఆయనకి కావలసింది బంగారం కాదు, పరమేశ్వరుడు కావాలి. అందుకే ఆయనకి పట్టుకొచ్చి మీరు ఇచ్చినా ఆయన నాకు అక్కర్లేదండి. అలాంటి వాడు పుచ్చుకున్నాడు అనుకోండి, నీ జన్మ ధన్యమై. అందుకని హిరణ్యదానం పుచ్చుకోవడానికి యోగ్యుడు ఎవరంటే గురువు. గురువు ఎప్పుడూ ఆ భ్రాంతిలో ఉండడు. అటువంటి బంగారం ఉద్ధరిస్తుంది. బంగారంగా శివలింగానికి పూజ ఉంది. బంగారు